సోమయ్య గారు నమస్కారం. నమస్తే అండి. యా, మీరు కరెక్ట్గా చెప్పగలరు. 1969లో ఉద్యమకారుడిగా ఉన్నటువంటి మీరు 69 ఉద్యమానికి సంబంధించినటువంటి తొలి అడుగులు పడినటువంటి ఖమ్మం జిల్లాలో సోమయ్య గారు సార్ చెప్పండి, వినపడుతుంది. 69లో తొలి అడుగులు పడినటువంటి ఖమ్మం జిల్లాలో ఈసారి కేసీఆర్ రాజకీయ పతనానికి కూడా తొలి అడుగులు పడ్డాయి. ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాల మార్పే మొదలైంది. అక్కడి నుంచే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి మిగతా 9 జిల్లాలు కూడా విస్తరించింది అనేటటువంటిది ప్రధానమైన అంశం. ఈ అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? ఖమ్మం జిల్లా చాలా చైతన్యవంతమైన జిల్లా అండి. యా, ఇది మొట్టమొదట 69 ఉద్యమం, తెలంగాణ ఉద్యమం అనేది పాల్వంచ కొత్తగూడెం నుంచి ప్రారంభమైనటువంటి జిల్లా ఇది. యా, ఇది మా ఉద్యోగాలు మాకు కావాలి అనే అంశం మీద దస్తగిరి అక్కడ ఫస్ట్ ఇచ్చిందనమాట దరఖాస్తు, ఎంగళరావు గారు ఉన్నప్పుడు. అప్పటి నుంచి ఉద్యమ నేపథ్యం, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మాకు ఆత్మగౌరవం కావాలి, ఆంధ్ర వాళ్ళ పెత్తనము మేము భరించలేకపోతున్నాం, అంచి వేస్తున్నారు అని చెప్పని ఆ స్లోగన్ తోని ఉద్యమం ప్రారంభించబడింది ఖమ్మం జిల్లా నుంచి. ఇది తెలంగాణ సాయుధ పోరాటం కూడా పాల్వంచ పరగణ నుంచి బ్రహ్మాండంగా గిరిప్రసాద్ గారు ఉన్నప్పటి నుంచి జరిగినటువంటి ప్రాంతం. చాలా పోరాటాలకి పురిటిగడ్డ. అట్లాంటి ప్రాంతం నుంచి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైతే తొలి దశ ఉద్యమము, మలిదశ ఉద్యమంలో కూడా ఖమ్మం జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉంది. ఎందుకు అనంటే కేసీఆర్ గారిని కరీంనగర్ లో అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు ఆయనతో పాటు నన్ను కూడా అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఖమ్మంలో ఉన్నటువంటి వాళ్ళని దాదాపు 12 మందిని అరెస్ట్ చేసి ఆయనతో పాటు. సోమయ్య గారు హలో, వినపడుతుందండి? వచ్చింది, చెప్పండి. రాజయ్య యాదవ్ గారిని అయితేమి, విజయరామారావు గారిని, నాయన నరసింహారెడ్డి గారిని అక్కడ కరీంనగర్ లో అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు ఖమ్మం జిల్లానే కేసీఆర్ గారిని కాపాడింది. ఖమ్మం జిల్లా సిపిఐ ఎమ్మెల్యే పార్టీ అయితేమి, తెలంగాణ ఉద్యమకారులు అయితేమి పోలీసు వాళ్ళని అడ్డుకున్నారు, ఆంధ్ర వాళ్ళని అడ్డుకున్నారు, ఉద్యమాన్ని ఆకాశానికి ఉవ్వెత్తున లేపారు. కపిలవాయి దిలీప్ కుమార్ గారు కూడా 2 సార్లు గెలిపించారు. ఉత్తర తెలంగాణకి ధీటుగా ఖమ్మం జిల్లాలో నల్గొండ అయితేమి, ఖమ్మం అయితేమి, వరంగల్ అయితేమి బ్రహ్మాండంగా గెలిపించారు మంచి మెజార్టీతోని. ఆ విధంగా తెలంగాణ ఉద్యమము ముందంజలో ఉన్న క్రమంలో ఆయన ఈ త్యాగాల వల్ల, ఈ పోరాటాల వల్ల సకల జనులు, సాగరహారం, మిలియన్ మార్చ్, ఎన్ని పల్లెబాట, పల్లె నిద్ర, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రతి కార్యక్రమంలో ఖమ్మం జిల్లా నుంచి మొట్టమొదటగా అగ్రభాగాన పోరాట ఉద్యమంలో పాల్గొన్నటువంటి క్రియాశీలకమైన కార్యకర్తలు ఖమ్మం జిల్లా నుంచి ఉన్నారు. ఈ ఒత్తిడి, ఈ పోరాటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అగ్గి వల్ల కేంద్రం దిగొచ్చి తెలంగాణ రాష్ట్రం ఇస్తే, ముఖ్యంగా మాకు దక్షిణ తెలంగాణకి, ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి నీళ్ల కొరత ఉండదు, నిధుల కొరత ఉండదు, ఉద్యోగాల కొరత ఉండదు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది, 55,000 ఉద్యోగాలు వస్తాయి. సింగరేణి కాలేజీ వస్తుంది, భద్రాచలము, ఇక్కడ మొత్తం పరిశ్రమలు ఉన్నాయి, నీళ్ల సౌకర్యం ఉంది, అన్ని ఉపయోగపెట్టుకుంటాం, సస్యశ్యామలంగా ఆంధ్రాకి ధీటుగా ఉంటామని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళైతేమి, నిరుద్యోగులైతేమి, ఎన్జిఓస్ అయితేమి, రైతులైతేమి ఫుల్ ప్రెజర్ గా ఉత్తర తెలంగాణకు ధీటుగా ఖమ్మం జిల్లా నుంచి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. అట్లాంటి వాళ్ళని రాష్ట్రం వచ్చిన తర్వాత మరిచిపోయి పక్కన పెట్టి కేసీఆర్ గారు ఓడిపోవడానికి, కేసీఆర్ గారిని తెలంగాణలో పొందబెట్టడానికి ఖమ్మం జిల్లా ముందంజలో ఉంది అని అంటే, ఇక్కడ ఉద్యమానికి సంబంధం లేనటువంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అందులో ఉండి కొట్టించినటువంటి నామా నాగేశ్వరరావు అయితేమి, అందులో ఉండి కొట్టించిన బాలసాని అయితేమి, ఇంకా మిగతా వెంకటవీర అయితేమి, వీళ్ళందరినీ తీసుకొచ్చి టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసి వీళ్ళంతా తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులు.
వీళ్ళకెవరికి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. ఏనాడు జై తెలంగాణ అన్నోళ్ళు లేరు. మరి ఇక్కడ ఉన్న జిల్లాధ్యక్షులు ఏమయ్యారు, 10 నియోజకవర్గాలకు ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఏమయ్యారు, మండలాధ్యక్షులు ఏం చేసిండు కేసీఆర్? వీళ్ళందరినీ పక్కన పెట్టి ఉద్యమంలో కేసులు పడ్డది మా మీద, పోలీస్ స్టేషన్ లో పడ్డది మేము, జైల్లో పడ్డది మేము, ఆయనతో ప్రయాణం చేసింది మేము, ఆయనకి ఎన్నంటి ఉన్నది మేము, దెబ్బలు తిన్నది మేము. మమ్మల్ని వదిలేసి సంబంధం లేనటువంటి వాళ్ళని ఇవాళ పార్థసారథి రెడ్డి ఎవరు? రాజ్యసభకి ఆయన అర్హుడా? ఇలా గాయత్రి రవి ఎవరు? రాజ్యసభకు అర్హుడా? నామనాగేశ్వరరావు ఎంపీకి అర్హుడా? మేము ఉద్యమం చేసి దెబ్బలు తినడానికి, రాష్ట్ర సాధనలో త్యాగం చేయడానికి మేమైతేనేమో పనికొస్తాము. కానీ ఈ రాష్ట్రాన్ని ఏ ఆకాంక్షలతోని, ఏ ఆశయంతోని, ఏ డెవలప్మెంట్ కోసం, ఏ వెనుకబడ్డటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం నిరంతరం ఉద్యమం రోడ్ల మీద పడి, జైల్లో పడి, పోలీస్ స్టేషన్ లో పడి మేము పోరాటం చేసి రాష్ట్ర సాధనలో భాగస్వాములమైనమో మాకు అప్పచెప్పితే నీళ్ళు ఎట్లా తెచ్చుకోవాలి, నిధులు ఎట్లా తెచ్చుకోవాలి, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్స్ ఎట్లా చేసుకోవాలి, ఎక్కడ ఉద్యోగాలు, ఎక్కడ ఫ్యాక్టరీలు పెట్టాలి మాకు ఐడియా ఉంటది. వీళ్ళ కాంట్రాక్టర్ల కోసమేనా వీళ్ళ కాలేజీలు పెంచుకోవడం? పల్లా రాజేశ్వర రెడ్డికి ఈ జిల్లాతో ఏం సంబంధం? ఎవరు పల్లా రాజేశ్వర రెడ్డి? ఎవరు నామనాగేశ్వరరావు? ఎవరు? వీళ్ళకి ఎట్లా ఇస్తావు కేసీఆర్? వీళ్ళ కోసమా తన్నులు తిన్నది? వీళ్ళ కోసమా 1200 మంది ప్రాణాలు అర్పించింది? వీళ్ళ కోసమా తెలంగాణ ప్రాంతం సర్వస్వం కూడా పోరాటంలో పాల్గొన్నది? సోమయ్య గారు, మీ ఆవేదన మీ గొంతులో కనిపిస్తోంది, మీ మాటలో కనిపిస్తోంది, మీ మొహంలో కనిపిస్తోంది. మీ ఆవేదనతోటి ఏకీభవిస్తూనే